హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే 2D యానిమేషన్ కంప్లీట్ గైడ్ ఫర్ మొబైల్ యూజర్స్ అనమాట. అంటే మొబైల్లో 2D యానిమేషన్ గురించి A to Z టాపిక్స్ అయితే కవర్ చేస్తాను. ఆల్రెడీ 2D యానిమేషన్ మీద ఛానల్లో 3 వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి. ముందు 2D యానిమేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఈస్ 2D యానిమేషన్? 2D యానిమేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ దట్ illusion of movement for character and objects within a 2-dimensional space. మనం మొబైల్ ఫోన్లో చేయగలిగే 2D యానిమేషన్ ఏంటంటే, ఫస్ట్ యానిమేషన్ అంటే రిగ్ యానిమేషన్, నెక్స్ట్ సెకండ్ యానిమేషన్ ఏంటంటే కీ ఫ్రేమ్ యానిమేషన్, నెక్స్ట్ థర్డ్ యానిమేషన్ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ యానిమేషన్, నెక్స్ట్ ఫోర్త్ యానిమేషన్ ఏంటంటే డ్రాయింగ్ యానిమేషన్, నెక్స్ట్ ఫిఫ్త్ యానిమేషన్ ఏంటంటే స్టాక్ మోషన్ యానిమేషన్. ఇప్పుడు ప్రతి యానిమేషన్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ రిగ్ యానిమేషన్. రిగ్ యానిమేషన్ అంటే క్యారెక్టర్ యొక్క బాడీ పార్ట్స్ కంట్రోల్తో కార్టూన్ యానిమేషన్ వీడియో చేయడం అనమాట. రిగ్ యానిమేషన్ చేయడానికి మనకి మొబైల్లో అవైలబుల్గా ఉన్న యాప్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ యాప్ ట్విన్ క్రాఫ్ట్, నెక్స్ట్ సెకండ్ యాప్ డ్రా కార్టూన్స్ 2, నెక్స్ట్ థర్డ్ యాప్ ఫాంటాస్టిక్ బై గూగుల్, నెక్స్ట్ ఫోర్త్ యాప్ ఫ్లెమింగో యానిమేటర్, నెక్స్ట్ ఫిఫ్త్ యాప్ క్రోమా టూన్స్. ఈ 5 యాప్ల్లోనూ మనం రిగ్ యానిమేషన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ యానిమేషన్ కీ ఫ్రేమ్ యానిమేషన్. మనం మొబైల్ ఫోన్లో ఎడిటింగ్ యాప్స్ అయితే చేయవచ్చు, అంటే కైన్ మాస్టర్తో అలాగే ఇన్షాట్తో కూడా చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ యానిమేషన్ డ్రాగ్ అండ్ డ్రాప్ యానిమేషన్. మొబైల్ ఫోన్లో చేయడానికి మనకి అవైలబుల్గా ఉన్న యాప్స్ ఏంటంటే ట్విన్ క్రాఫ్ట్ అలాగే ఫాంటాస్టిక్. నెక్స్ట్ మనకి ఫోర్త్ యానిమేషన్ అయిన డ్రాయింగ్ యానిమేషన్. మొబైల్ ఫోన్లో చేయడానికి అవైలబుల్గా ఉన్న యాప్స్ ఏంటంటే ప్లేఫాక్లిప్ అలాగే రఫ్ యానిమేటర్, యానిమేషన్ డెస్క్, పిక్సార్ట్ యానిమేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ యానిమేషన్ అయిన స్టాక్ మోషన్ యానిమేషన్. మొబైల్లో చేయడానికి మనకి అవైలబుల్గా ఉన్న యాప్ ఏంటంటే స్టాక్ మోషన్ స్టూడియో. ఈ యాప్స్తో మీరు మొబైల్ ఫోన్లో ఈజీగా యానిమేషన్ వీడియోస్ అయితే చేయొచ్చు. ఈ యాప్స్ యొక్క ట్యుటోరియల్స్ అన్నీ చేస్తే వీడియో అయితే మ్యాక్సిమం 1 అవర్ అయితే దాటిపోతుంది. ఆల్రెడీ యాప్స్ మీద విడివిడిగా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియో ట్యూటోరియల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మనం కార్టూన్ వీడియోస్ చేయడానికి అయితే స్టోరీస్ అయితే కావాలి. స్టోరీస్ అయితే మనం గూగుల్లో స్టోరీ వెబ్సైట్ నుంచి అయితే తీసుకోవచ్చు, లేదంటే ఏఐ టూల్స్ అయిన ChatGPT అలాగే గూగుల్ బార్డ్ అయిన బార్డ్తో కూడా స్టోరీస్ అయితే జనరేట్ చేయించి మనం అయితే కార్టూన్ స్టోరీస్ అయితే చేయొచ్చు. కార్టూన్ బ్యాక్గ్రౌండ్స్ అయితే మనం క్యాన్వా యాప్లో మనకు నచ్చినట్టుగా అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. క్యాన్వా ట్యూటోరియల్స్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వాయిస్ ఓవర్స్. కార్టూన్ యానిమేషన్ వీడియోలు చేయాలంటే మనకి రకరకాల వాయిస్లు అయితే కావాలి. ఆల్రెడీ టాపిక్ మీద వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీడియో క్వాలిటీ. మీ డివైస్ని బట్టి మీ డివైస్ ఏ హై క్వాలిటీ దాకా వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే సపోర్ట్ చేస్తే ఆ క్వాలిటీలో మీరు వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నేనైతే 1080pలో మ్యాక్సిమం అయితే వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మొబైల్లో యానిమేషన్ వీడియోలు చేయాలనుకునే వారికి నేను ఇచ్చే టిప్స్ అనమాట. ఫస్ట్ టిప్ ఏంటంటే కీప్ ఇట్ సింపుల్. అంటే ఫస్ట్ మీరు బేసిక్ యానిమేషన్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత కష్టమైన యానిమేషన్ వీడియోలు అయితే తయారు చేయండి. నెక్స్ట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ యాప్స్. అంటే మీరు ఈ వీడియోలో చెప్పిన ప్రతి యాప్ ట్రై చేయండి. మీ స్టైల్కి మీ రిక్వైర్మెంట్ని తగ్గట్టు ఏ యాప్ అయితే నచ్చితే ఆ యాప్లో మీరైతే యానిమేషన్ అయితే స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ థర్డ్ టిప్ అనమాట ఎంబార్స్ క్రియేటివిటీ. అంటే మీ యూనిక్ ఐడియాస్, స్టైల్ అలాగే స్టోరీ టెల్లింగ్ మీ యానిమేషన్ వీడియోస్ అయితే మరో లెవెల్కి అయితే తీసుకెళ్తాయి. నెక్స్ట్ నెంబర్ 4 లెర్న్ యానిమేషన్ ప్రిన్సిపల్స్. అంటే యానిమేషన్ ప్రిన్సిపల్స్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ నెంబర్ 5 ఏంటంటే మీరు ఫస్ట్ రోజే అద్భుతమైన యానిమేషన్ వీడియోలు చేయలేరు. మీరు యానిమేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకైతే యానిమేషన్ వీడియోలు అయితే అద్భుతంగా చేయగలరు. మొబైల్ ఫోన్లో కార్టూన్ వీడియోస్ ఎడిటింగ్కి నేను ప్రిఫర్ చేసే బెస్ట్ ఎడిటింగ్ యాప్స్ ఏంటంటే నెంబర్ 1 కైన్ మాస్టర్ బాగుంటుంది. అలాగే నెంబర్ 2 ఇన్షాట్ కూడా బేసిక్ ఎడిటింగ్తో అయితే ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 3 వియాన్ కూడా ఎడిటింగ్ అయితే చాలా అయితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ 4 పవర్ డైరెక్టరీలో మనకి కార్టూన్ వీడియోస్ ఎడిట్ చేయడానికి గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్యాన్వా కూడా బాగుంటుంది. క్యాన్వా ట్యూటోరియల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఆల్వేస్ నాకు పర్సనల్ చాయిస్ ఏంటంటే కైన్ మాస్టర్ అనమాట. వీడియోలో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వీడియో అప్లోడింగ్ ఆన్ యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేసి అక్కడ అందులో ప్లస్ గుర్తు మీద నొక్కి మనం యానిమేట్ చేసుకున్న వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసాక మనకి అక్కడైతే టైటిల్ అయితే అడుగుతుంది. మీ స్టోరీ తగ్గట్టు టైటిల్ అయితే ఇవ్వాలి. అలాగే డిస్క్రిప్షన్ కూడా రాయాలి. డిస్క్రిప్షన్ ఆల్రెడీ నేను కాపీ చేసి అయితే పెట్టుకున్నాను. అందుకైతే డిస్క్రిప్షన్ అయితే వెంటనే పేస్ట్ అయితే చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అయితే యాడ్ చేయాలి. కార్టూన్ స్టోరీ కాబట్టి కార్టూన్ స్టోరీ తగ్గట్టు అయితే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను వీడియోస్ వ్యూస్ కోసం. హ్యాష్ ట్యాగ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం అయితే ఒక ముఖ్యమైన టాపిక్ అయితే మిస్ చేశాను. యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్ అనమాట. థంబ్నెయిల్ అనేది కార్టూన్ స్టోరీకి చాలా ఇంపార్టెంట్. అంటే మీ ఫోన్లో క్యాన్వా అయితే ఉండాలి. క్యాన్వా లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. క్యాన్వా అయితే ఓపెన్ చేసాక మనకైతే కింద ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ఆ ప్లస్ గుర్తు మీద అయితే క్లిక్ అయితే చేసి ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకి ఒక్కొక్క ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే ఒక యూట్యూబ్ లోగోతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక న్యూ ప్రాజెక్ట్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాము. ఒక న్యూ టెంప్లెట్లోకి. ఇక మనకైతే ఎలిమెంట్స్లో అక్కడ గ్రాఫిక్స్లో ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేస్తే మన కార్టూన్ వీడియో తగ్గట్టు అయితే మంచి ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మన స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్స్ అయితే నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. స్టోరీలో టైగర్ క్యారెక్టర్ అయితే ఉంది కాబట్టి టైగర్ క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసి థంబ్నెయిల్కి మంచి అట్రాక్టివ్గా వచ్చేలాగా ఈ సైడ్ అయితే ప్లేస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ స్టోరీలో సెకండ్ క్యారెక్టర్ అయిన జింక క్యారెక్టర్ అయితే ఉంది కదా, జింక క్యారెక్టర్ని కూడా ఇక్కడైతే ప్లేస్ అయితే చేస్తున్నాను. ప్లేస్ చేసి కొంచెం టైగర్ కన్నా డీర్ అయితే కొంచెం స్మాల్ సైజ్లో ఉంటుంది కాబట్టి కొంచెం సైజ్ అయితే తగ్గిస్తున్నాను. తగ్గించాక మన స్టోరీలో థర్డ్ క్యారెక్టర్ ర్యాబిట్ క్యారెక్టర్ అయితే ఉంది కాబట్టి ర్యాబిట్ని కూడా అడ్జస్ట్ చేస్తున్నాను. ర్యాబిట్ అయితే ఈ సైడ్ అయితే అడ్జస్ట్ చేసి ఒకసారి థంబ్నెయిల్ తగ్గట్టుగా అన్ని యానిమల్స్ క్యారెక్టర్స్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. మన థంబ్నెయిల్ అయితే చదవగానే అర్థం అవ్వాలి కాబట్టి టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. స్టోరీ సంబంధించి జింకని పులి నుంచి కాపాడిన కుందేలు కదా అని క్యాన్వాలో టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కనుక క్యాన్వా అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే అనిపిస్తే క్యాన్వా ట్యూటోరియల్స్ అయితే ఛానల్లో చాలా అయితే చేశాను. ఆ క్యాన్వా ట్యూటోరియల్ ప్లేలిస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మనకైతే ఇప్పుడు మ్యాక్సిమం థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక మన దాని మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్లోకి అయితే ఆ థంబ్నెయిల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. బేసిక్గా క్యాన్వాలో ఇలా థంబ్నెయిల్ అయితే మనం నచ్చినట్టు అయితే డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే యూట్యూబ్లోకి అయితే వచ్చి ఆ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకుని దాని మీద అయితే క్లిక్ చేస్తే మనకి థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ అయితే అయింది. సెలెక్ట్ చేసాక మొత్తం మనం అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేనైతే వీడియో అన్లిస్టెడ్లో పెడతాను. అది మీ ఇష్టం అనమాట. మీరు పబ్లిక్లో పెట్టుకుంటారా, ప్రైవేట్లో పెట్టుకుంటారా, అన్లిస్ట్లో పెట్టుకుంటారా. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక అక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మన యానిమేషన్ స్టోరీ అయితే యూట్యూబ్లోకి అయితే అప్లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కంగ్రాచులేషన్ మీ 2D యానిమేషన్ గురించి ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే తెలుసుకున్నారు. అలాగే హ్యాపీ యానిమేటింగ్ అండ్ స్టే క్రియేటివ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న యానిమేషన్ ప్లేలిస్ట్లో అయితే క్లిక్ చేసి చూడండి.